హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇది చాలా బేసిక్ మోడల్ అనే చెప్పాలండి. ఎందుకంటే స్ట్రీట్ స్టైల్లో ఒకలాగా ఉంటుంది. అండ్ మనం ఉల్లిపాయలు వేసుకొని ఇంకా కొంచెం తాలింపు మార్చుకుంటే అది ఇంకొక స్టైల్లో వస్తుంది. నేనైతే చాలా బేసిక్ మోడల్లో మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసి చూపిస్తున్నాను. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నానండి. అదే మనం ఫాస్ట్ ఫుడ్స్లో అయితే ఇంకో టైప్లో వస్తుందన్నమాట. అందులోకి సాసెస్ అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. సో ఇలా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇందులోకి నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ పచ్చిమిర్చికి సాల్ట్ అనేది పట్టి ముక్కలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి మనం పచ్చిమిర్చిని తింటుంటే కూడా. ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. నేనైతే పిల్లలు కూడా తినేలాగా ఈ స్టైల్ అనేది మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. సో పిల్లలు మసాలాలు అవి ఇవి ఎక్కువ వేస్తే తినరు కదా, సో ఉల్లిపాయ ముక్కలు అలాంటివన్నీ. సో అందుకే నేను పిల్లల కోసం అని చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. తర్వాత మనం ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎగ్ని మరీ ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే ఎక్కువగా కలిపితే పీసెస్ అనేది చాలా చిన్న చిన్నగా వస్తాయన్నమాట. సో ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఎగ్ అనేది పచ్చివాసన లేకుండా నీట్గా వేగిపోయింది. ఇలా వేగిపోయిన తర్వాత మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్ మొత్తం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకున్న తర్వాత ఇందులోకి జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ పెప్పర్ పౌడర్. ఇవి 2 మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇందులో నేను ఎటువంటి సాస్ యూస్ చేయట్లేదు అనమాట. సో ఓన్లీ జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంకో 2-3 డేస్లో మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. చెప్పాను కదండి, పిల్లలు కూడా తినేలాగా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అదే స్ట్రీట్ స్టైల్ వచ్చేసరికి మనకు వెజిటేబుల్స్, సాసెస్ ఇలా అన్నీ కూడా యాడ్ చేస్తాం కదా. సో ఇదైతే బేసిక్ మోడల్ అనమాట. ఇలా మొత్తం అంతా రెడీ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఎప్పుడన్నా మనం నైట్ టైము కర్రీస్ అవి ఇవి తక్కువైనప్పుడు ఇలా చేసుకున్నా కూడా హ్యాపీగా తినేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.